ఈరోజు గొల్లా రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పరివర్తన లైఫ్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయన బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గొల్లేష్ గారు కార్యక్రమం నిర్వహించడము, దానికి నన్ను కానీ అతిథిగా విషయం, మంచి విషయాలలో నన్ను కానీ ఈరోజు ఇన్వాల్వ్మెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పుట్టిలు గొల్లా రాజేష్ గారు అనుకోవాలని, అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతిదం వెళ్తా ఉన్నాను. గొల్లా రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లల కాడికి వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ చేయడము, భోజనాలు పెట్టడము, ఇదంతా మాకు అందరికీ సంతోషమైన వార్త. ఎందుకంటే ఇటువంటివి పుట్టినరోజులు ఎన్నో ఆయన చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆయనకు దువా చేస్తున్నాం. అందరూ నమస్కారం. ఈరోజు శ్రీ గొల్లా రాజేష్ గారి జన్మదిన సందర్భంగా నంద్యాలలోని ఎస్ఆర్బీసీ పరివర్తన హెల్త్ సెంటర్ నందు కేక్ కట్ చేయడం జరిగింది పిల్లల చేతుల ద్వారా. అదేవిధంగా అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గొల్లా రాజేష్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు భవిష్యత్తులో ఎన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి అన్ని విధాల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో గొల్లా రాజేష్ గారు నిర్వహణ మనస్ఫూర్తి కోరుకుంటాను. నంద్యాల వాస్తవ్యులు గొల్లా రాజేష్ గారు ఇక్కడ అందుబాటులో లేరు. సో అందుకోసం మేము ఈ కార్యక్రమం మా ద్వారా చేయించడం జరిగింది. ప్రధానంగా గొల్లా రాజేష్ గారు ఒకటే చెప్తున్నారు, కేవలం ఇలాంటి కార్యక్రమాలే కాదు, కేవలం జన్మదిన సందర్భాలు మనం జరుపుకోవడం వల్ల డబ్బులు వృధా అయితే తప్ప, అదే డబ్బును ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తే అందరికీ బాగుంటుందని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా నేను అన్ని విధాలు ఎల్లప్పుడూ ముందుంటానని కూడా గొల్లా రాజేష్ గారు చెప్పడం జరిగింది. సో మరొకసారి గొల్లా రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.